ప్రపంచంలో ఇప్పటి వరకు మానవాళిని మలుపు తిప్పిన కొత్త ఆవిష్కరణల వెనుక ఏదో కారణం ఉంటుంది. కొన్ని మాత్రం కాకతాళీయంగా కనిపెట్టబడినవిగానే ఉంటాయి. ఉదాహరణకు సర్వరోగ నివారణ లాంటి పెన్సిలిన్, చెట్టు మీద నుంచి కింద పడిన యాపిల్ ద్వారా న్యూటన్ సిద్ధాంతం, ఇలా మరెన్నో సిద్ధాంతాలు అలా పుట్టుకొచ్చినవే. కానీ లక్షలాది మంది మహిళలను గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడే ఓ పరీక్ష కనిపెట్టడం వెనుక మాత్రం గుండెల్ని మెలిపెట్టే ప్రేమ కథ ఉంది. మీకు తెలుసా? దాని పేరు స్మియర్ టెస్ట్. ఈ ఒక్క టెస్ట్ కనిపెట్టడం మూలాన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ నుంచి కాపాడబడుతున్నారు. ఈ టెస్ట్ వెనుక ఉన్న ప్రేమ కథనే ఈ రోజటి ఇన్ డెప్త్ లో మనం చూడబోతున్నాం. ఇది ఓ భార్య భర్తల కథ. ఈ ఆవిష్కరణ వెనుక ఈ ఇద్దరు వ్యక్తుల విశేష కృషి ఉంది. దీన్ని కనిపెట్టిన డాక్టర్ జార్జ్ పాపనికోలో 1883 సంవత్సరంలో గ్రీకు ద్వీపం యుబోయాలో జన్మించారు. డాక్టర్ జార్జ్ కెరీర్లో ఆయన తొలినాళ్లలో చాలా వృత్తులను చేపట్టారు. ఎథెన్స్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం, సాహిత్యం, భాషలు, సంగీతాన్ని అభ్యసించిన తర్వాత ఆయన తన తండ్రి సలహాను అనుసరించి సర్జన్ అయ్యారు. పాపనికోలోకు ఆర్మీలో కూడా అనుభవం ఉంది. జర్మనీలో జంతు శాస్త్రం చదువుకున్నారు. 1911లో మొనాకో ప్రిన్స్ ఆల్బర్ట్ తో కలిసి సముద్ర శాస్త్ర పరిశోధన యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత మొదటి బాల్కన్ యుద్ధంలో పాల్గొన్నారు. అయితే అక్కడి కన్నా మెరుగైన జీవితం కోసం 1913లో డాక్టర్ జార్జ్ పాపనికోలో అమెరికాకి ప్రయాణమయ్యారు. అప్పటికి ఆయన వయసు 30 ఏళ్ళు. పాపనికోలో తన కలను సాకారం చేసుకునేందుకు తండ్రి ఆశీర్వాదం పొందకుండానే గ్రీస్ నుంచి అమెరికాకి పయనమయ్యారని ఆయన మనవరాలు ఓల్గా చెబుతూ ఉంటారు. నిజానికి పాపనికోలో సైంటిస్ట్ కావాలనుకున్నారు, కానీ ఆయన తండ్రి అందుకు అంగీకరించలేదు. సో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దాంతో గ్రీస్ విడిచిపెట్టి తన కలల మార్గాన్ని అనుసరించారు. అయితే ఆయన ఒంటరిగా ప్రయాణించలేదు. తన ప్రియమైన భార్యను వెంటబెట్టుకుని $250 జేబులో పెట్టుకుని వలసదారుడిగా అమెరికాలో అడుగుపెట్టారు. తర్వాత కాలంలో ఆయన భార్య ఆండ్రోమాచి మేరీ మావ్రోజిని ఆయనకు లేబొరేటరీ అసిస్టెంట్ గా ఉన్నారు. ఆ రోజుల్లో వాలంటీర్లు దొరకడం కష్టం కాబట్టి ఆయన తన భార్యనే వాలంటీర్గా మార్చుకొని పరిశోధనలు చేశారు. అమెరికాలోని న్యూయార్క్ లో అడుగు పెట్టాక జీవనోపాధి కోసం చేతికి దొరికిన పనుల్లా చేశారు డాక్టర్ జార్జ్. ఒక రెస్టారెంట్ లో మూలం నిలబడి కస్టమర్లను అలరించే వయలిన్ వాయించే పని కూడా చేశారు. చివరికి డాక్టర్ జార్జ్ కు కార్నెల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ లో ఉద్యోగం వచ్చింది. తాను సైన్స్ ల్యాబ్ లో స్థానం సంపాదించానని, కొన్ని వారాలు తప్పితే ల్యాబ్ నుంచి అసలు బయటకే రాలేనంత బిజీగా ఉన్నానని 1950లో డాక్టర్ జార్జ్ తన డైరీలో రాసుకున్నారు. ఏమైతేనేం కేవలం $250తో అమెరికాకు చేరుకున్న డాక్టర్ జార్జ్ ఎటకేలకు సైంటిస్ట్ అయ్యి తన కలలను సాకారం చేసుకున్నారు. ఆయన సైటాలజీలో పరిశోధన చేసేవారు. సైటాలజీ అంటే వ్యాధిని నిర్ధారించడానికి, నిరోధించడానికి చేసే కణాల అధ్యయనం. తన పరిశోధనలకు సహకరిస్తున్న భార్య మేరీ, డాక్టర్ జార్జ్ సైన్స్ పరిశోధనలకే తమ జీవితాలను అంకితం చేశారు. అలా పాపనికోలో దంపతులు న్యూయార్క్ తీర ప్రాంతంలో స్థిరపడ్డారు. సైన్స్, సంగీతం హాబీలుగా రోజులు గడిచిపోయాయి. తర్వాత డాక్టర్ జార్జ్ మనవరాలు ఓల్గా స్టమాటియో కుటుంబం కూడా అక్కడికి చేరుకుంది. డాక్టర్ జార్జ్ గురించి ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది అంటే దానికి కారణం ఓల్గా అని చెప్పొచ్చు. పక్కింట్లోనే ఉంటూ ఆయన చేసే పరిశోధనల గురించి ఆసక్తిగా గమనించేది ఓల్గా. లివింగ్ రూమ్ లో కూర్చొని ఆయన సంగీతం వాయించేవారు. మేము బుద్ధిగా కూర్చొని వినాల్సి వచ్చేది. మేము చిన్నపిల్లలం కావడంతో కుదురుగా ఉండలేకపోయేవాళ్ళం. మేము బుద్ధిగా కూర్చున్నామో, అల్లరి చేస్తున్నామో చూడడానికి మధ్య మధ్యలో మా అమ్మమ్మ వచ్చేవాళ్ళు అంటూ ఆ రోజుల్లోని విశేషాలను ఓల్గా చెప్పారు. అలా మేరీ తన భర్తకు అన్నింటా సహకారం అందించేవారు. ఆమె చాలా మంచి మనిషి, భలే సరదాగా ఉండేవారు. ఏదైనా బాహాటంగా చెప్పేసేవాళ్ళు. తన భర్తకు తోడు నీడగా ఉండేవాళ్ళు. అలా దశాబ్దాలు గడిచిపోయాయి. గినీ పిగ్స్ పై పరిశోధనల తర్వాత 1920లో డాక్టర్ పాపనికోలో మహిళల్లో కణాల మార్పులను పరిశీలించడం ప్రారంభించారు. ఇంట్లో కూడా తన పరిశోధనల్లోనే మునిగి తేలేవారు. 1928లో ఆయన పరిశోధన సత్ఫలితాలనిచ్చింది. అందులో భాగంగా భార్య గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాల నమూనాలను తీసుకొని గ్లాస్ సైడ్ పై రుద్దడంతో అవి క్యాన్సర్ కణాలని బయటపడింది. దాంతో గర్భాశయ క్యాన్సర్ ను నిర్ధారించే పరీక్షకు పాపనికోలో పేరు మీదే పాప్ స్మియర్ టెస్ట్ అన్న పేరు స్థిరపడింది. నిజానికి డాక్టర్ జార్జ్ కనిపెట్టిన ఈ టెస్ట్ అమెరికన్ మహిళల ఆరోగ్యానికి,
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళల ఆరోగ్యానికి సహకరించే ఈ శతాబ్దపు అతి గొప్ప ఆవిష్కరణ. మన కాలంలో క్యాన్సర్ను నిరోధించేందుకు అత్యంత ముఖ్యమైన, ఆచరణాత్మకమైన, ఉపయోగకరమైన ఆవిష్కరణ అయితే ఆయన చేసిన ఆవిష్కరణను అమెరికాలోని వైద్య అధికారులు గుర్తించలేదు. గర్భాశయ క్యాన్సర్ను గుర్తించేందుకు ఉపయోగపడే పాప్ స్మియర్ టెస్ట్ ప్రపంచం అంగీకారం పొందేందుకు కూడా చాలా సమయం పట్టింది. పరీక్షను కనిపెట్టే సమయంలో తాను చెబుతున్న విషయంపై ప్రపంచం పెద్దగా ఆసక్తి చూపలేదు. న్యూ క్యాన్సర్ డయాగ్నోసిస్ పేరుతో డాక్టర్ జార్జ్ రాసినటువంటి వ్యాసం వైద్య వృత్తిలో ఉన్నవారిని ఆకట్టుకోలేదు. ఎందుకో ఆ సమయంలో ఈ ప్రక్రియ పైన తన సహోద్యోగులే పెద్దగా నమ్మలేకపోయారు. 1940s ఆయన తన పరిశోధనలన్నీ పబ్లిష్ చేశారు, అయ్యాయి కూడా. ఈసారి ఆ అదృష్టం వరించింది. స్మియర్ టెస్ట్ క్యాన్సర్ ని గుర్తించేందుకు ఉపయోగపడుతుందని వైద్య ప్రపంచం గుర్తించింది. దాంతో ఆయన మరింత పరిశోధన చేశారు. తాను అభివృద్ధి పరిచినటువంటి పరీక్షకు మరిన్ని ఆధారాలు కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే తన ఇంగ్లీష్ భాషను మెరుగుపరుచుకునేందుకు కూడా ప్రయత్నించారు. డాక్టర్ జార్జ్ పరిశోధనల్లో భార్య మేరీ ఎంతో సహకారం అందించారు. స్మియర్ టెస్ట్ పై ఆయన 20 ఏళ్లకు పైగా పరిశోధనలు జరిపారు. అప్పట్లో ఆయన ఇలా అనేవారంట: నా ప్రియమైన భార్య నా పక్కనే ఉంది, నేను ఏదైనా సాధించానంటే దానికి కారణం ఆమె అందించినటువంటి సహకారమే అని ఆయనే స్వయంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు కూడా. వాళ్ళిద్దరూ మంచి టీం, ఆమె సహకారం లేకుండా ఆయన ఇది సాధించేవారు కాదు అని మనవరాలు వోల్గా అన్నారు. ఒక రకంగా ఆమె ఆయనకు గైడ్ గా వ్యవహరించారు. ఒక్కోసారి ఆయన తీవ్ర వేదనలో కూరుకుపోయేవారు. తన పనిని ఎవరూ గుర్తించడం లేదని నిరాశ చెందేవారు. అప్పుడు మేరీ ఆయన్ను ఉత్సాహపరిచేవారు. నమ్మకాన్ని కోల్పోవద్దని, పక్కదారి పట్టొద్దని హెచ్చరించేవారు. ఇది సాధించడానికే నువ్వు పుట్టావు, ఇది సాధించాల్సిందే, ఖచ్చితంగా ఇది నువ్వు చేయాల్సిందే అంటూ ప్రోత్సహించేవారంట. నిజానికి డాక్టర్ జార్జ్ చాలా మొహమాటస్తుడు. తనపై తనకు నమ్మకం చాలా తక్కువ. కానీ ఆయనలో తాను చేసే పని పట్ల అంకిత భావంతో ఉంటారు. చేస్తున్న పనిపై ఇష్టం ఆయన్ను ముందుకు నడిపించింది. 1950లో అమెరికాలో స్మియర్ టెస్ట్ పై క్లినికల్ ట్రయల్స్ చేశారు. దానికి ముందు తమ సిద్ధాంతాన్ని బలపరచడానికి డాక్టర్ జార్జ్ కు, మేరీకి మరింత మంది మహిళల సహకారం కూడా కావాల్సి వచ్చింది. పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవడానికి నర్సులకు తన జేబు నుంచి $1 తీసిచ్చేవారు. అప్పట్లో ఇదే పెద్ద మొత్తంగా ఉండేది. అలా పాప్ స్మియర్ టెస్ట్ అభివృద్ధి చెందింది. ఆ రోజుల్లో ఎవరికైనా సరే అనేక ఆంక్షలతో పనులు చేయాల్సి వచ్చేది. సైంటిస్టులు సైతం క్యాన్సర్ సోకే ప్రాంతం గురించి ఉచ్చరించడమే తప్పు అన్నట్లుగా భావించేవారు. 1957లో పాపానికోలో ఇలాంటి ఆంక్షలతో పోరాడవలసి వచ్చింది. కొన్ని వర్గాల్లో వజైనల్ స్మియర్ అనే పదాలను ప్రస్తావించడం అసభ్యంగా భావించేవారు. అయితే పాపానికోలో దంపతులు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్స్ క్లబ్ వంటి సంస్థలతో కలిసి పాప్ స్మియర్ పరీక్ష గురించి ప్రచారం చేశారు. వారి కృషి ఫలించింది. వారంతా కలిసి నిషేధంలో ఉన్న అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా నయం చేయొచ్చని ప్రచారం చేశారు. మహిళలకు ఈ టెస్ట్ చేయించుకోవడం అవసరం. దీని గురించి విస్తృతంగా చర్చించాలి. ఈ టెస్ట్ చేయమని వారే అడగాలి. కేవలం డాక్టర్ ఒక్కరే ఈ పరీక్ష జరపలేరు. ఆయనకు పేషెంట్ కావాలని పాపానికోలో చెబుతూ ఉండేవారు. అలా పాప్ స్మియర్ టెస్ట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి అనేక దేశాల్లో మహిళలకు ఈ టెస్ట్ చేయడం ప్రారంభించారు. ఎంతో మంది మహిళల జీవితాలను ఈ టెస్ట్ కాపాడింది. గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ముందే గుర్తించి తగిన చికిత్స చేయించుకునేందుకు డాక్టర్ జార్జ్ కనిపెట్టినటువంటి పరీక్ష ఉపయోగపడింది. విస్తృతంగా పరీక్షలు జరుపుతూ ఇంకా హెచ్పివి వ్యాక్సిన్లు అందిస్తే గనక వచ్చే శతాబ్దానికి గర్భాశయ క్యాన్సర్ను పూర్తిగా నిర్మూలించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రతి ఏడాది మార్చిలో ప్రపంచ గర్భాశయ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.